దానవీర శూరకర్ణ, శ్రీకృష్ణ పాండవీయం ఈ రెండు సినిమాల్లో చూసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు. ఒకరు ఎన్టీఆర్ గారు అయితే మరొకరు శకుని పాత్రలో నడిచిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు. ఆవేశంతో ఆగ్రహంతో ఎన్టీఆర్ గారు డైలాగులు చెప్తూ పోతుంటే ఆయనకు పూర్తి భిన్నంగా ధూళిపాల గారు డైలాగులను చెప్పి ప్రేక్షకుల చేత జేజేలు పలికించుకున్నారు. రెండు అరచేతుల మధ్య పాచికల్ని రాపాడుతూ పీతూహు అని అరుస్తూ కుడి చేత్తో వాటిని ఎగరవేస్తూ ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుగుబొమ్మను విల్లులా వంచుతూ కనిపించిన ప్రతీకారేచ్ఛతో మిళితమైన క్రూరమైన నవ్వుతో శకుని పాత్రలో ధూళిపాల గారు జీవించేశారు. గతంలో సిఎస్ఆర్ గారు, లింగమూర్తి వంటి వారు పోషించి మెప్పించిన ఆ పాత్రను వాళ్లకు ధీటుగా పోషించి మరీ ప్రేక్షకులను మెప్పించారు. ధూళిపాల అంటేనే శకుని అనేంతలా ఆయన తర్వాత మరెవ్వరిని ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఎంత క్లిష్టమైన పద సమాసాన్నైనా పెద్ద సంభాషణ అయినా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి దానికి సరిపడినంత భావాన్ని ఒలికించడమే ఆయన ప్రత్యేకత. ఆయనలోని ఈ ప్రత్యేకత నచ్చడం వల్లనే ఎన్టీ రామారావు గారు తన సొంత బ్యానర్లో స్వీయ దర్శకత్వంలో తీసిన మొదటి చిత్రం శ్రీకృష్ణ పాండవీయంలో అత్యంత కీలకమైన శకుని పాత్రను ఇచ్చి గౌరవించారు. అసలు శ్రీకృష్ణ పాండవీయం సినిమా అంతా కూడా శకుని పాత్ర ఆధారంగా చేసుకుని నడుస్తుంది. అలాంటి ప్రాధాన్యం ఉన్న పాత్రను ధూళిపాల గారికి ఎన్టీఆర్ గారు ఇచ్చారంటేనే నటుడిగా ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే పౌరాణిక పాత్రలో దాదాపుగా అన్ని పాత్రలను వేసి మెప్పించిన ఎన్టీఆర్ గారు వేయడానికి సాహసించని పాత్ర ఒక్క శకుని పాత్రేనేమో. గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1922 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున శంకరయ్య, రత్నమ్మ దంపతులకు ధూళిపాల సీతారామశాస్త్రి గారు జన్మించారు. అసలు ఆయన సినీ రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశానికి ఎలా అడుగులు పడ్డాయి, ఎన్టీఆర్ గారితో అనుబంధం ఎలా జరిగింది, చివరి రోజుల్లో అన్నీ వదిలేసి సన్యాసిలా మారిపోవడానికి కారణాలేంటి అన్న వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. సంప్రదాయబద్ధమైన వైదిక బ్రాహ్మణ వంశం మాది. గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి గ్రామం మా స్వగ్రామం. 8వ తరగతి పాస్ అయ్యేసరికి నాకు 11 సంవత్సరాలు నిండాయి. ఇక పై చదువులు మా గ్రామంలో లేవు. అయితే అప్పటికే మా అన్నగారు బాపట్లలోని శంకర విద్యాలయంలో వేదాధ్యయనం చేసేవారు. నన్ను కూడా ఆ వేద పాఠశాలకి పంపించారు. 1 సంవత్సరం తర్వాత మా నాన్నగారి ఆలోచన మారిపోయింది. 2 కొడుకులు వైదిక విద్యలోనే ఉంటేరా, ఒకరిని లౌకికంలో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. గురజాలలో సోమరాజు శ్రీనివాసరావు అనే వకీలు దగ్గర వాలంటరీ చేర్పించారు. వాలంటరీ అంటే వకీలు గుమస్తా దగ్గర కేసుల కట్టలు మోస్తూ ఉండే పని. వాళ్ళు ఇచ్చేది ఏమీ ఉండదు. ఇలా 9 మాసాలు గడిచాయి. తర్వాత గుంటూరులో ఒక ప్లేడర్ గుమస్తా దగ్గర చేరాను. 1938వ సంవత్సరంలో ఒకనాడు నేను గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కు ఏదో పన్నెండు వెళ్ళాను. అక్కడ ఒక ఆయన నన్ను నిశితంగా చూడటం గ్రహించాను. కాసేపటికి నా దగ్గరకు వచ్చాడు. చూడబ్బాయి, ఇక్కడ ప్లేడర్ గుమస్తాల కంపెనీలో ఒక అబ్బాయి ఆడవేషాలు వేస్తూ ఉంటాడట, నీకు తెలుసా అన్నాడు. నేనేనండి అన్నాను సగర్వంగా. అప్పటికే కొన్ని నాటకాల్లో నడిచిన గర్వం అది. అయితే బొబ్బులి యుద్ధంలో మల్లమాంబ వేషం వచ్చా అన్నాడు. వచ్చండి అని నేను అనగానే, అయితే నువ్వు ఒక పని చేయాలి, రేపల్లిలో బొబ్బులి యుద్ధం నాటకం వేస్తున్నాం, నువ్వు మల్లమాంబ వేషం వేయాలి అని అన్నాడు. అలాగేనండి అన్నాను. మర్నాడు సాయంకాలానికి ఆ పెద్ద మనిషి వచ్చి అచ్చైన ఆ నాటక కరపత్రం తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అనేక మంది మహానటుల పేర్ల అడుగున మల్లమాంబ, గాన సరస్వతి, ధూళిపాల సీతారామశాస్త్రి అని చదివాను. ముచ్చెమటలు పోశాయి, గుండె దడదడలాడిపోయింది. ఆయన 2 చేతులు పెట్టుకుని, నాకా వేషమే రాదు బాబు, సంగీతం తెలియదు, కేవలం వేషం వేయాలనే దురాశతోనే నాకు అది వచ్చు అని నేను మీకు అబద్ధం చెప్పాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి, మరొకరి చేత వేయించుకోండి అని బ్రతిమలాడాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నాటకం రోజు రానే వచ్చింది. ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లారు. కిక్కిరిసిన ప్రేక్షకులతో హాల్ అంతా నిండిపోయింది. కొన్ని సీన్లు అయిపోయాక నా వంతు వచ్చింది. నాటకంలో మల్లమాంబకు పట్టపగలే ఓ కల వస్తుంది. ఆ కలలో ఆమె భయభ్రాంతురాలై రక్షిపుము రక్షిపుము అని కేక పెడుతుంది. ఆ ఆర్తనాదం విన్న భర్త రంగరాయుడి పాత్రలోని మాధవ పెద్ది వెంకటరామయ్య గారు, ఎవడా దుర్మార్గుడు, నిర్భయంగా చెప్పు, వాడి వంశాన్ని నిర్మూలనం గావిస్తాను అని కత్తి దూసి బొసలు కొడుతున్నారు. అక్కడ వయసున పెద్దవాడు అనే పద్యాన్ని నేను చదవాలి. హార్మోనిస్టు శృతి ఇచ్చాడు. నేను పద్యాన్ని ఆరంభించాను. కానీ శృతి కలవలేదు. మతి చెడిపోయింది. ఏమీ చెప్పలేక భయంతో ఏడుస్తూ ఉన్నాను. నా లోపం గ్రహించేసిన మాధవ పెద్ది వెంకటరామయ్య గారు ఆ సీనుకు ఔచిత్యం భంగం కాకుండా, ప్రేక్షకులకు నా అసమర్థత తెలియనీయకుండా, దేవి, భయభ్రాంతురాలై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక స్త్రీకి ఇలాంటి గాద్గదిక స్వరం స్వభావ సిద్ధమే, భయపడకుము అంటూ ఓరి విజయరామరాజా అని ఫెను తుఫానులాగా చెలరేగి
కరవాలలతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల గుండెలు అదిరేటట్టు సమాస భూయిష్టమైన ఆ పద్యాన్ని పూర్తి చేశారు. హాల్ అంతా ప్రేక్షకుల కలతార ధ్వనులతో మారు మోగిపోయింది. సీను బ్రహ్మాండంగా రక్తి కట్టింది. మేకప్ రూమ్కు వచ్చి వేషం తుడుచుకుంటున్నాను. తలెత్తి ఇతరులను చూడడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఈలోగా నిన్ను మాధవపెద్ది వెంకటరామయ్య గారు రమ్మంటున్నారు, బయట ఉన్నారు అని కబురొచ్చింది. నేను హడలిపోయాను. సిగ్గుపడుతూ మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రాత్రి 2 గంటలవుతుంది. ఏ ఊరబ్బాయి నీది అని ఆయన ప్రశ్నించారు. అయా క్షమించండి, తెలియక వచ్చాను అని నసుగుతూ ఉంటే ఆయన అవేమీ పట్టించుకోకుండా మీదే ఊరు అని మళ్ళీ ప్రశ్నించారు. గుంటూరు అని చెప్పాను. ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగారు. ప్లేడర్ గుమస్తాగా ఉంటున్నాను అని చెప్పాను. చూడబ్బాయి, నాకు వేషం వేసి పెడతావా అన్నారు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. తెలుగుదేశంలో ఒకనాటికి నీవు ప్రఖ్యాత నటుడివై భాషించి చరిత్ర సృష్టిస్తావు. మేసం పెట్టు, ఇక వేయకు ఆడవేషం అని ఎంతో ఆదరంగా పలికారు. నా ఆనందానికి అంతులేదు. అబ్బాయి, నీకు వయసు వస్తుంది, గొంతు మారిపోతోంది, గంభీర పురుషనాదం పలుకుతోంది, కనుక ఆడవేషాలు వేయక మగవేషాలే వేయి. అభ్యాసం చేస్తే నీకు కావలసిన నాటక లక్షణాలన్నీ నటరాజస్వామి ప్రసాదిస్తాడు అని చెప్తూ తన వీరాభిమన్యు నాటకంలో అభిమన్యుడి వేషం వేయమని అన్నారు. ఆయన ఆశలతో ఆ తర్వాత అనేక నాటకాలు వేసి దుర్యోధనుడంటే ధూళిపాలే అనిపించుకున్నాను. 1959లో మద్రాసు పచ్చయ్యప్ప కాలేజీలో నాటక పోటీల్లో రోషనాల నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాను. పోటీల న్యాయ నిర్ణేతల్లో ఒకరైన జి వరలక్ష్మి గారు నాటకం పూర్తయ్యాక నన్ను పిలిచారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించారు. అంతేకాకుండా దర్శకుడు బిఏ సుబ్బారావు గారికి కూడా పరిచయం చేశారు. దాంతో బిఏ సుబ్బారావు గారు 1962 సంవత్సరంలో భీష్మ సినిమాలో నాకు దుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్టీ రామారావు గారు నటించారు. అయితే ఇక్కడే ఓ విచిత్రం జరిగింది. భీష్మ సినిమా కంటే కూడా గీతాంజలిలో మొదటగా ఒక చిన్న వేషం వేశాను. కానీ భీష్మ చిత్రంతోనే నా అసలైన సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆనాటికి రామారావు గారు నవ యువకులు అయినా సరే కురువృద్ధులు భీష్మాచార్యుల వారి వేషంలో ముమ్మూర్తుల భీష్ముండి పోలి ఉన్నారు. సర్వ సైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసే సందర్భంలో దుర్యోధనుడికి ఒక పేజీ డైలాగ్ ఉంది. ఆ కాగితం నాకు ఇచ్చారు. అది చదువుకొని వెంటనే కంఠస్థం చేశాను. షార్ట్ రెడీ చేశారు. మొదట నేను డైలాగ్ చెప్పాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పి నా భుజం మీద చేయి వేసి విజయం మనదేనన్నట్టుగా అభినందనగా తట్టాలి. షూటింగ్లో నా డైలాగ్ చెప్పాను. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా డైలాగ్ చెప్పారు. సీన్ ఓకే అవుతుందని అనుకున్నాను. కానీ దర్శకుడు బిఏ సుబ్బారావు గారు మాత్రం కట్, రీటేక్ అన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. కొత్త కదా, నేనేమైనా తప్పు చేశానా అని దర్శకుడిని అడిగాను. లాస్ట్ సీన్లో మీరు కదిలారు అని సుబ్బారావు గారు అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది అసలేం జరిగిందన్నది. వెంటనే నేనేమీ ఆలోచించకుండా సరాసరిగా ఎన్టీఆర్ వద్దకు వెళ్ళాను. మీరు అంత బలంగా చెయ్యి వేసి ఊపితే మళ్ళీ కదులుతానేమోనండి అని అన్నాను. ఎన్టీఆర్ గారు నా భయాన్ని అర్థం చేసుకుని చిరునవ్వుతో అలాగే భయపడకండి అన్నారు. వెంటనే రెండవ షాటు ఓకే అయింది. ఎన్టీ రామారావు గారికి నాకు కలిగిన ప్రథమ పరిచయ గడియ మహిమ ఏమో కానీ ఆ తర్వాత రోజుల్లో నేను పరిశ్రమను వదిలి వచ్చేంత వరకు కాదు, తాను ముఖ్యమంత్రిగా ఉండి తుది శ్వాస వదిలే వరకు కూడా మా స్నేహం ఆప్యాయతలు అలాగే కొనసాగాయి. నేను ఎక్కువగా సినిమాలు చేసింది రామారావు గారితోనే. ఆ తర్వాత రోజుల్లో శ్రీకృష్ణ పాండవీయంలో శకుని పాత్ర వేయమని ఎన్టీ రామారావు గారు పిలిచి మరీ చెప్పాను. నటుడు ఎంత సమర్థవంతంగా పోషించినా దర్శకుడు ఆ నటనకు వెలుగునిచ్చి కెమెరా ద్వారా మంచి క్లోజ్ షాట్స్లో ప్రజలకు చూపించినప్పుడే పాత్రధారికి మంచి పేరు వస్తుంది. ఆ పాత్ర యొక్క రూపకల్పన విషయమే వారు అనుకున్న విషయాలు ముందుగానే ఎన్నోసార్లు నాకు కూలంకషంగా వివరించారు. అంతేకాదు వారు ఎంతో కాలం శకుని పాత్ర మీద ఎన్నో పరిశోధనలు చేసి వ్యయ ప్రయాసలకు వచ్చి తయారు చేసిన స్క్రిప్ట్ను నాకు ఇచ్చారు. వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోమని చెప్పారు. ఇలా స్క్రిప్టు ముందుగా నా చేతిలో పడటం అనేది నా సినిమా అనుభవంలో అదే ప్రథమం. ఆ సినిమా విడుదలైన తర్వాత ఏ ఊరు పోయినా ఏ ప్లాట్ఫామ్ మీద కనిపించినా నన్ను చూసి అడుగోరా శకుని మామ అని అంటుండేవారు అంటూ తన వ్యక్తిగత సినీ జీవితం గురించి గతంలో ధూళిపాల గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన చివరగా 1998 సంవత్సరంలో చిరంజీవి సినిమా చూడాలని ఉందిలో కనిపించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నడిచిన మొరారి సినిమాల్లోనూ కనిపించారు. ఈ 2 సినిమాలే ఆయన చివరిసారిగా తెర మీద కనిపించిన సినిమాలు. ఆ తర్వాత తన సినీ జీవితానికి స్వస్తి చెప్పారు. రంగుల కళను అర్ధాంతరంగా వదిలేసి ఆధ్యాత్మికంలోకి వెళ్ళారు. ఆయనకు గతంలోనే 2 సార్లు గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డారు. అంటే తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయనిపిస్తోందంటూ తన రూటును ఆయన మార్చేశారు. సినిమా జీవితంలో బాగా బిజీగా ఉన్న సమయంలో 1976లో ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు ఆంజనేయ స్వామి కనిపించి తన కోసం ఒక గుడి కట్టమని ఆజ్ఞాపించారట. ఎక్కడ కట్టాలి అని ఆలోచించి స్వస్థలమైన గుంటూరునే ఆయన ఎంచుకున్నారు.
1985లో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత 2001 సంవత్సరంలో కృష్ణానదీ తీరాన ఓ ఆశ్రమం కట్టుకొని అందులోనే ఉండటం మొదలుపెట్టారు. ముప్పాతిక కాలం మౌన దీక్షలోనే ఉండేవారు. తెలుగు నాటక చలనచిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరు తెచ్చుకొని జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ఆయన. 2001 సంవత్సరంలో ఆయన సన్యాస ఆశ్రమం స్వీకరించారు. ధూళిపాలగా అప్పటిదాకా బ్రతికిన ఆయన ఆ తర్వాత నుంచి శ్రీ 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 మారుతి సేవేంద్ర సరస్వతిగా మారిపోయారు. మానవ జన్మ విశేషత, మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మానవ సేవే లక్ష్యంగా సన్యాసం తీసుకున్నారు. తనకు ఉన్న సంపదను త్యజించారు. 2001 సంవత్సరం మే నెల 7వ తారీఖున కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూరు మారుతి నగర్లో మారుతి దేవాలయాన్ని నిర్మించి రామాయణం, సుందరకాండలను తెలుగులోకి తిరిగి వ్రాశారు. ధూళిపాల ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ధూళిపాల కళావాహినిని స్థాపించి కళారంగాన్ని కూడా పోషించారు. 3.5 దశాబ్దాల పాటు కళామ తల్లికి సేవలందించి శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపారు ధూళిపాల గారు. 2007 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున ఊపిరితిత్తుల వ్యాధితో ధూళిపాల గారు అలియాస్ శ్రీ 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 మారుతి సేవేంద్ర సరస్వతి గారు పరమపదించారు. ఆయన ఈ లోకంలో లేనప్పటికీ శకుని మామగా సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఇదండి ధూళిపాల సీతారామ శాస్త్రి గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.